ఈ ప్రక్రియలోనే కాకినాడలో మనం లలితా రైస్ అని చెప్పని రాజుగారు మీరు వినే ఉంటారు, అందరికీ తెలుసు. లలితా రైస్ అంటే అది ఒక బ్రాండ్. ఆ లలితా రైస్కు సంబంధించినటువంటిది ఆ కంపెనీ పైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. గత 4 రోజులుగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ ఐటీ రైడ్స్లో ఐటీ అధికారులు కూడా ఆశ్చర్యపోయేటువంటి భయపడేటువంటి సంఘటనలు ఆ ఐటీ అధికారులకి అక్కడ చోటు చేసుకున్నవట. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడా జరగనటువంటి మనీ విత్డ్రాయల్స్, అంటే అకౌంట్లో నుంచి కోట్ల రూపాయలు మనీ విత్డ్రాయల్స్ జరిగినాయట. దాదాపు 300 కోట్లకు పైగా, ఇప్పటికి వాళ్ళకు వచ్చినటువంటి లెక్క 300 కోట్ల రూపాయలకు పైగా మనీ విత్డ్రాయల్స్ జరిగినాయట. అందుట్లో ఎలక్షన్ ముందు, అంటే కరెక్ట్గా ఎలక్షన్ టైంలో దాదాపు సుమారుగా 100 కోట్ల రూపాయలు ఆ టైంలో జరిగిందట. అంటే ఇంత డబ్బు మనీ అసలు విత్డ్రాయల్స్ ఎలా జరిగినాయి, ఇంత డబ్బు ఎలా విత్డ్రాయల్ చేశారు, సరే చేసినటువంటి వాళ్ళు ఈ డబ్బు ఎక్కడికి పంపించారు, ఎవరి దగ్గరకు పంపించారు, ఎవరికి అందజేశారు, ఆ డబ్బుని ఏం చేశారు, అంటే ఏమైనా దాన్ని కూడా ఏదైనా షిప్పులో పెట్టి ఎక్కడికైనా తరలించారా, లేక ఎక్కడన్నా తొవ్వి ఎక్కడైనా దాన్ని దాపెట్టారా, అంటే 300-400 కోట్ల రూపాయల మనీ విత్డ్రాయల్స్ అని అంటే ఒక్క లలితా రైస్కు సంబంధించి ఊహించేటువంటి పరిణామం. మరి ఎలక్షన్ ముందు చేశారు అని అంటే అది ఎవరికి ఇచ్చారు? మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎలక్షన్ సమయంలో పూర్తి సహాయ సహకారాలుగా అండదండలుగా వ్యవహరించారు లలితా రైస్ వాళ్ళు అని చెప్పి ఎవరైతే శ్రీనివాస్ కావచ్చు, మిట్టే శ్రీనివాస్ కావచ్చు, మిట్టే ప్రసాద్ గారు కావచ్చు, వాళ్ళ మీద ఆ విమర్శలు ఉన్నాయి. సరే అది వాస్తవం మనకు తెలియదు, కానీ మనీ విత్డ్రాయల్స్ జరిగినటువంటి అంశాన్ని అయితే మాత్రం ఐటీ అధికారులు గుర్తించారు. మరి ఆ మనీ విత్డ్రాయల్స్ ఎవరికి ఇచ్చుంటారు? మరి ద్వారంపూడి గారికి ఇచ్చారా, లేకపోతే వైసీపీ పార్టీకి ఇచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చారో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ టైంలో విత్డ్రాయల్ చేసినటువంటిది మాత్రం వాళ్ళ దగ్గర స్పష్టంగా జరిగింది. ఓకే, ఇదొక అంశం. అసలు మరి 300 కోట్లు 400 కోట్లు విత్డ్రాయల్స్ చేస్తే ఏమైనవి అనంటే ఇక్కడే ఒక ఐటీ అధికారులు ఒక క్లూను పట్టుకున్నారు. ఒక చిన్న క్లూను పట్టుకొని ఆ అంశం నుంచి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ను రాబడుతున్నారట. అదేంటి అంటే ఆ సమాచారం దాదాపుగా 500 ఎకరాలు కొనుగోలు చేశారంట రాజుగారు. గత 5 సంవత్సరాలలో 500 ఎకరాలు, అంటే సుమారుగా సరే ఒక 100 తక్కువే ఉండొచ్చు, 400 ఎకరాలే అనుకుందాం, 400 ఎకరాలు కొనుగోలు చేశారట. అందులో వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆ రికార్డ్స్ ప్రకారం, అంటే బెనామీ పేర్ల మీద పెట్టినాయి, వాళ్ళ పేర్ల మీద పెట్టినాయి, కంపెనీల పేర్ల మీద పెట్టినాయి. దాంట్లో నుంచి చూస్తే రంగంపేట దగ్గర సుమారుగా 100 ఎకరాలు, సుమారుగా 100 ఎకరాలు. అట్లాగే కరప దగ్గర 40 ఎకరాలు. విజయనగరము, విశాఖ నుంచి విజయనగరం దగ్గరలో ఆ ప్రాంతంలో ఎవరైతే మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో కలిసి అక్కడ కూడా ల్యాండ్ సుమారుగా ఒక 80 ఎకరము. విజయనగరము, శ్రీకాకుళము, వైజాగు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రీసెంట్గా హైదరాబాద్. అంటే ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ని కొనుగోలు చేయటం అనేటువంటిది జనరల్గా అది ఈ 4-5 ఇయర్స్లోనే చోటు చేసుకున్నటువంటి వాటి లెక్కలన్నీ తీస్తే వారు ఈ డబ్బంతటిని కూడా, అంటే ఎలక్షన్ ఫండ్కు పోగా మిగిలినటువంటి డబ్బంతటిని కూడా విత్డ్రాయల్ చేసి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్సులు ఎగ్గొట్టి, ఆ ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి డబ్బుని వాటిని ల్యాండ్ రూపంలోకి కన్వర్ట్ చేశారు అని గుర్తించారు. ఇప్పుడు మనము ఎకరము ల్యాండు మనం ఎక్కడైనా చూస్తే మార్కెట్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా 10 లక్షల రూపాయలు కనుక గవర్నమెంట్ వాల్యూ ఉంటే ఆ ల్యాండ్ కాస్ట్ మినిమం ₹1 కోటి పైన ఉంటుంది కదా రాజు గారు. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ల్యాండ్ రేటు గవర్నమెంట్ వాల్యూ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. మరి ఆ 10 రెట్లు ఎట్లా? ఆ 10 రెట్లు ఏం చేశారంటే దీంట్లో నుంచి క్యాష్ విత్డ్రా చేసిన దాన్ని ఆ క్యాష్ అటు డైవర్ట్ చేసేసి వీళ్ళు అకౌంట్ త్రూ కొనుగోలు చేసినటువంటి దాన్ని అకౌంట్ త్రూ చెల్లించి ఈ రకంగా ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ మొత్తాన్ని
దాదాపు 80% ట్యాక్స్ని వాళ్ళు ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేశారనేటువంటి దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కనిపెట్టడం జరిగింది. దానిపైన వాళ్ళు ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారణ చేస్తూనే ఉన్నారు. ఎవరి దగ్గర? ఎవరైతే లలిత రైస్ వారి ఇంటిలో లేదా వారి కంపెనీల్లో దాదాపు 14 ప్రదేశాల్లో